ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు శేషగిరిరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం. నమస్తే అండి. గురుగారు, జూన్ నెలలో వృషభ రాశి వారి పరిస్థితి ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓవరాల్గా వీళ్ళకి పాజిటివ్ అంటారా, నెగిటివ్ అంటారా? ఎలా ఉండబోతుంది గురుగారు? అంటే నెగిటివ్ అనేది ఖచ్చితంగా తక్కువ స్థాయి. అంటే మనం ఒక 100% అనుకోండి, ఏదైనా సరే ఫలితం అనుకోండి, దాంట్లో ఇంచుమించుగా 75% అయితే కనుక వీళ్ళకి మంచి ఫలితాలే ఉన్నాయి. సో ఒక 25% కొద్దిగా చెడ్డ ఫలితాలు ఉన్నాయి. ఈ 25% చెడ్డ ఫలితాల్లో ఏమొస్తాయి అంటే కనుక ఇంట్లో తరచు ఎవరో ఒకళ్ళు అనారోగ్యానికి గురవుతూ ఉండటం, తర్వాత ఏవైనా సరే ఇష్టమైన వస్తువులు పోగొట్టుకోవటం కానీ, లేదా మనకి ఏదైనా సరే దూరపు వ్యక్తుల్ని పోగొట్టుకోవటం, అంటే దగ్గర బంధువులు కాకుండా కొద్దిగా దూర బంధువులకి ఏదైనా సరే ఇబ్బంది తలెత్తటం, ఇవన్నీ కూడా ఈ 25%లో ఉంటాయి. తర్వాత రెండోది ఏంటంటే కనుక ఇదే 25%లో ప్రతి పని అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు, సానుకూలకంగానే పూర్తవటం అనేది ఉంటుంది. కానీ ఫస్ట్ కొద్దిగా మెంటల్ టెన్షన్ ఇచ్చి తర్వాత పూర్తవటం అనేది ఉంటుంది. సో ఈ వృషభ రాశి అనేది ఏంటంటే అసలు వీళ్ళ లక్షణంలోకి వచ్చేప్పటికీ ఏంటంటే ఏదైనా సరే ఎంతో కొంత వాళ్ళు సుఖానికి అన్వేషించడం అనేది, అంటే మనం లగ్జరీస్ అంటూ ఉంటాం కదా, సో ఆ భౌతిక సుఖాలు, ఈ భౌతిక సుఖాల మీద కొద్దిగా వీళ్ళకి మోజు అనేది ఎక్కువ ఉండటం అనేది. అంటే ఒక్కొక్కరికి బాగా ఆడవాళ్ళు అనుకోండి, ఆభరణాలు 10 మంది దృష్టిలో కనపడేలాగా పెట్టుకోవాలి అనేది ఉంటుంది. ఒక్కొక్కరికి మంచి బట్టలు వేసుకోవాలి. అంటే ఈ లగ్జరీ ప్రతి ఒక్కరు ఇదే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఒకటే లక్షణం ఉండదు. అంటే ఒక వ్యక్తికి కార్లో తిరగాలనేది ఉంటుంది, ఒక టిప్ టాప్గా బట్టలు వేసుకోవాలని ఒకరికి ఉంటుంది, సో ఒక్కొక్కరికి గొలుసులు వేసుకోవాలని ఉంటుంది, సో ఈ మొత్తం అన్ని వేళకి ఉంగరాలు పెట్టుకోవాలనిపిస్తుంది ఇలా. బట్ కానీ ఏదో ఒక అభిరుచి అనేది మాత్రం ఎక్కువ ఉంటుంది, వాళ్ళ యొక్క పటుత్వం కానీ, తర్వాత వాళ్ళ యొక్క పటోటోపం అంటారు. సో అది వ్యక్తీకరించడానికి కొద్దిగా ఇష్టపడుతూ ఉంటారు. సో అందుకని పూజలు అవి చేసుకున్నప్పటికీ కూడా కొద్దిగా అది నార్మల్గా చేసుకోవడానికి కన్నా కూడా కొద్దిగా 10 మందికి తేల్చేలాగా చేయడానికి కూడా కొంత ఇష్టపడే అవకాశం ఉంటుంది. అంటే సపోజ్ ఒక హోమం పెట్టి చుట్టుపక్కల 4-5 పిలిచి మా ఇంటి వాళ్ళు ఘనంగా హోమం చేస్తున్నాము, సో పలానా కార్యం చేస్తున్నాము, అలా కొద్దిగా ఒక్కోసారి మెహర్బానికి పోవటం, అంటే తాహతికి మించి కూడా ఒక్కోసారి ఉన్నటువంటి ఖర్చుల్లోకి వెళ్ళటం అనేది కూడా ఒక్కోసారి వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. అయితే గత కొద్ది నెలలుగా వీరికి కొంత ఇలా ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే ఆ 25%లో ఉండే ఏదైతే టెన్షన్ అనేది ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇక ముందు కూడా అంటే ఈ నెలలో కూడా ప్రస్తుతం అయితే జూన్లో కూడా ఎంతో కొంత అభివృద్ధి ఖచ్చితంగా వీళ్ళకి సాధ్యం అవుతుంది. తర్వాత ఎవరైనా సరే విదేశాలకి వెళ్ళాలనే ఒక ప్రయత్నాల్లో ఉంటే ఆ ప్రయత్నాలు తప్పకుండా ఇప్పటికీ సానుకూలకంగానే ఉన్నాయి కనుక విదేశాలకి వెళ్ళాలి, లబ్ధి పొందాలి అంటే సాధ్యమవుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైనా సరే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నచ్చట్లేదు, మనం ఇప్పుడు ఉద్యోగం మారటం ఇది రైట్ స్టెప్పా రాంగ్ స్టెప్పా, ఇలాంటి సందేహాలు కూడా కొంతమందికి కలుగుతూ ఉంటాయి. సో ఈ కలిగే వాళ్ళు ఏంటంటే ఏదైనప్పటికీ కూడా మొదట ఉండే 15 రోజులు అనుకోండి, సో ఈ జూన్ మొదటి 15 రోజుల్లో కృత్తికా నక్షత్రం వాళ్ళు, తర్వాత మృగశిర నక్షత్రం వాళ్ళు, ఈ 2 నక్షత్రాల వాళ్ళకి మొదట ఉండే అర్ధభాగం మంచిది, రోహిణి నక్షత్రం వారికి తర్వాత ఉండే అర్ధభాగం మంచిది. సో కనుక ఆ రకంగా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మార్పులు అయితే ఆమోదయోగ్యమే ఈ నెల. సో ఆ మార్పుల్లో ఇంకొద్దిగా పాజిటివ్నెస్ పెరగటం కోసమే మనం ఈ డేస్ ఇవ్వటం, ఓకే. కానీ ఓవరాల్గా మారాలి అనుకుంటే కనుక జూన్ పర్వాలేదు, ఇబ్బంది అయితే కాదు. తర్వాత కొత్తగా పెళ్ళిళ్ళు కావాలి అలా అనుకున్న వాళ్ళకి కూడా ఈ నెల అయితే కనుక ముఖ్యంగా జూన్ 6 నుంచి ఎప్పుడైతే కుజుడు అంటే వీళ్ళ యొక్క వివాహకారకుడు కుజుడు నీచం నుంచి మంచి ప్లేస్కి రావటం అనేది జరిగింది, పైగా గృహస్థానంలోకి వచ్చి చేరాడు కాబట్టి ఖచ్చితంగా ఒక ఇల్లు ఏర్పరచడం అనేది ఖచ్చితంగా అవుతుంది. అంటే మనకి తల్లిదండ్రులతో ఉండేది ఇల్లు కాదు, ఒక మనం ఏదైనా సరే కాపురం పెట్టడం అనేది ఇల్లు అన్నట్టు వాడుకు ఇక్కడ మన యొక్క జ్యోతిష పరిధిలో. సో అలా ఆ రకంగా పెళ్ళిళ్ళు అయ్యే యోగ్యత ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఏదైనా సరే వీళ్ళు ఇంటి నిర్మాణాలు చేయాలన్నా, తర్వాత ఇంట్లో మరమ్మతులు ఇలాంటివి ఏమైనా చేయాలన్నా దానికి కూడా పాసిబిలిటీ అనేది ఎక్కువగానే ఉంటుంది.
కొత్తగా ఇల్లులు భూములు కొనాలన్నా కూడా దానికి కూడా ఆమోదయోగ్యంగానే ఉంటుంది. సో ఈ నెల అంతా కూడా కాస్త కోస్తే ఏదైనా ఇబ్బంది అనేది ఏదైనా ఉంటే ముఖ్యంగా ఈ తల్లిదండ్రులు ఇలా ఏదైనా సరే ఇంట్లో కుటుంబ సభ్యుల పరంగా ఏ రకమైన మానసిక చికాకులు ఒత్తిళ్లు పెరగటం అనేది ఎక్కువగా కనిపించడం అనేది ఈ నెలలో కూడా కొంతవరకు కొనసాగే పరిస్థితి అనేది ఉంది. అంటే ఇంచుమించుగా వీళ్ళకి మే జూన్ జూలై దాకా ఆల్మోస్ట్ ఆల్ ఇంచుమించు కుటుంబ సభ్యుల్లో కొంత ఏదో రకమైన ఇబ్బంది ఎదురవటం అనేది అయితే ఉంటుంది. ఒకరినొకరు మాట అనుకోవడం ఏదో ఒక గొడవలు అంటే కొద్దిగా ఈ కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేది ఒకసారి ఏర్పడతాయి. సరే అవన్నీ బాగున్నాయంటే ఉన్నట్టు నాన్నగారికి సుస్థి వచ్చిందనో అమ్మగారికి సుస్థి వచ్చిందనో ఇలా ఏదైనా సరే కొంత టెన్షన్ పట్టడం అనేది. కానీ ఇవన్నీ కూడా మనం అంటే ఇప్పుడు రేపు నెలలో కూడా జూలైలో కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. అంటే మిగతా గ్రహస్థితి అనేది అంటే మిగతా గ్రహాలు అంత తొందరగా మార్పు చెందవు కదా, వాటి వల్ల కొద్దిగా జూలై దాకా ఇదే రకమైన పరిస్థితి ఉంటుంది. సో ఇంచుమించుగా మనకి ఎప్పుడైతే అక్కడ మార్చి 29 నుంచి సుమారుగా మార్చి 29 నుంచి ఇంచుమించుగా జూలై 6 వరకు కూడా ఇలాగే ఉంటుంది. సో కొద్దిగా ఒక్కొక్క నెలలో మిగతా గ్రహస్థితులు బట్టి వాటి యొక్క తీవ్రత అనేది కొంత తగ్గచ్చు. కానీ ఎక్కువ శాతం అయితే కనుక ఇదే ఉంటుంది ఈ 25%లో. కానీ జూలై దాకా ఇదే రకమైన అభివృద్ధి కూడా వీళ్ళకి బాగుంది. అంటే ఉద్యోగ మార్పులు తీసుకుంటారా, విదేశాలకు వెళ్తారా, పిల్లలు పెళ్లి కోసం కష్టపడతారా, ఇలాంటి సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. కనుక ఆ సానుకూల అంశాలు కూడా ముందుకెళ్ళడానికి అయితే కనుక ఎలాంటి సందేహం కూడా లేదు. ఖచ్చితంగా ముందుకెళ్ళడానికే మార్గాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిగతా గ్రహస్థితి అంతా చాలా బాగుందా ఇప్పుడున్న పరిస్థితులు అయితే. ముఖ్యంగా ఇప్పుడు శని కూడా ఆయన సొంత నక్షత్రంలోకి రావటం అనేది జరిగింది. ఉత్తరాభాద్ర నక్షత్రం లాభంలో ఉండటం కనుక వీళ్ళకి ఉద్యోగాలు, వ్యాపారస్తులు ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత ఎముకలు, కీళ్ళు, నరాలకి సంబంధించిన డాక్టర్లు చాలా వృద్ధిలోకి వస్తారు. తర్వాత మరి బుధుడు యొక్క దీనివల్ల పీడియాట్రిషియన్స్ అంటే పిల్లల వైద్యులు కూడా బాగా వృద్ధిలోకి రావటం అనేది ఉంటుంది. కనుక ఎక్కువ రంగాల్లో వారికి అయితే కనుక అభివృద్ధి దాయకంగానే కనిపిస్తుంది ఈ నెలంతా కూడా వృషభ రాశి వారికి అయితే కనుక. గురుగారు చాలా వరకు శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి. ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు ఈ నెలలో అంతా కూడా ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే మనకి గత నెలలో ఈ రాజ్యస్థానంలోకి రాహు అనేది రావటం అనేది ఉండి అది తండ్రి నుంచి 2వ స్థానం అవటం వల్ల కొంత ఇంట్లో ఏ రకమైన చికాకులు ఒత్తిడులతోనే అంటే ఒక మంచి పని అవ్వాలనుకున్నప్పటికీ కూడా అది ఎంతో కొంత ఒత్తిడి పెట్టడం, చివరి వచ్చం దాకా అది అటుపడుతుందా ఇటుపడుతుందా తెలియని డైల్మా స్థితిలో ఉంచడం, ఈ రకంగా మనం ఇబ్బంది పెట్టడం అనేది ఈ నెలంతా కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో అది అందుకని ఇక్కడ వీళ్ళు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. కనుక ఏదైనా సరే వాళ్ళకి అమ్మవారి గుళ్ళు ఏదైనా ఉంటే మంగళవారాలు వెళ్ళి ఆవిడ దర్శనం చేసుకోవటం, ఇంకా ఓపుకుంటే కుంకుమ పూజ చేయించుకోవటం. సో మంగళవారాలు స్పెసిఫిక్గా దుర్గాదేవి ఉందనుకోండి వాళ్ళ ఇంటి దగ్గర, పర్వాలేదు అది ఇంకా మంచిది. అబ్బాయి మాకు అలా దుర్గంటి లేదంటే అమ్మవారు ఉన్నారంటే ఓకే అమ్మవారి గుడికి వెళ్ళండి, అది మంగళవారం పూట వెళ్ళండి, కొద్దిగా కుంకుమ పూజ చేయించుకుంటూ ఉండండి అవకాశం ఉంటే. లేదు అంటే కనుక అమ్మవారికి అయితే మాత్రం 9 ప్రదక్షిణాలు మంచిది. అంటే 11 కన్నా కూడా 9 ప్రదక్షిణాలు అమ్మ నవ సంఖ్య. సో అందుకని 9 ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఏదైనా సరే మనం సిచ్యువరుడిగా చెప్పుకోవాలనుకుంటే కనుక వీళ్ళు బ్రిక్స్, BRIKS బ్రిక్స్. సో ఈ బ్రిక్స్ అనేది కనుక అనుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి అయితే ఉంటుంది. జూన్ నెలలో ఓవరాల్గా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, మీ మాటలో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.